హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకు అంగన్వాడీకి సంబంధించి అలాగే సిడిపిఓ ఈఓ ఇండియన్ సొసైటీ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నారో దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో అంగన్వాడీలకు సంబంధించి అలాగే గ్రూప్స్కి సంబంధించి సిడిపిఓ ఈఓలకి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. అలాగే మనకి ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్ల పరంపర అనేటువంటి స్టార్ట్ అయింది. నిన్న కూడా 3 నోటిఫికేషన్లు అసిస్టెంట్ ఇంజనీర్లు సివిల్ అండ్ ఎలక్ట్రికల్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ జాబ్స్ అనేటువంటివి నోటిఫికేషన్ రిలీజ్ అయినవి. ఎవరైతే అసలు స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్స్ రిలీజ్ కావు, మనం ఇప్పుడప్పుడే ప్రిపరేషన్ చేయవలసినటువంటి అవసరం లేదు, ఉద్యోగాల కోసం పోరాటాలు చేయాలి అని చెప్పి చదువు పక్కన పెట్టేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించవలసినటువంటి సమయం వచ్చింది. మీరు కేవలం 200 పోస్టులు మాత్రమే ఇచ్చారు అని చెప్పేసి ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా మీరు మరింతగా ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఎవ్రీ మంత్ 333 నోటిఫికేషన్స్ చొప్పున ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే కంటే ముందు మనకి 15,000 అంగన్వాడీ పోస్టులు రిక్రూట్ చేస్తామని చెప్పి మంత్రి ధనసరి సీతక్క గారు ప్రకటించడం జరిగింది. సో అది కూడా 3 విడతలుగా డిస్ట్రిక్ట్ వైజ్, మొదటి విడతగా 5,000 టీచర్లు, రెండో విడత 5,000 టీచర్లు, మూడో విడత 5,000 టీచర్లు, ఇలాగ 3 విడతలుగా రిక్రూట్మెంట్ అనేటువంటిది కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి వివిధ వేకెన్సీస్ దాదాపు 3,500 వేకెన్సీస్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయాస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంటు మనకి ఈ జూన్లో కానీ జూలైలో కానీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అంటే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇందులో 2 రకాలుగా రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 1 ఏంటి అంటే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులు ఏదైతే ఉన్నాయో ఆ మార్కుల బేసిస్గా జాబ్స్ అనేటువంటి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇందులో స్థానిక వివాహిత యువతులు ఎవరైతే ఉన్నారో అలాగే వీడియోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లోనూ వచ్చినటువంటి మార్కులు మెరిట్ ఆధారంగా ఈ సెలక్షన్ అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. అనదర్ ప్రాసెస్ ఏంటి అంటే సార్ గతంలో కూడా ఈ విధంగా ఇవ్వడం వలన కొంచెం రికమెండేషన్ల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రిటర్న్ టెస్ట్ లాంటిది కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అభిప్రాయం వెళ్ళబుచ్చుతున్నారు. ఇది గవర్నమెంట్ డెసిషన్ మీద ఉంటుంది, అలాగే డిపార్ట్మెంట్ యొక్క డెసిషన్ మీద ఉంటుంది. కారణం ఏంటి అంటే మనకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జువెనైల్ జస్టిస్ బోర్డుకి రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేశారు. కండక్ట్ చేయడం వలన అర్హులైనటువంటి వారు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేటువంటిది వెళ్ళడం జరిగిందనమాట అండి. సో ఇక్కడ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల అందరిలో కూడా ఒక అభిప్రాయం ఏంటంటే మేము రిటర్న్ ఎగ్జామ్ ఇచ్చామో రిటర్న్ ఎగ్జామ్ వేయడం వల్ల మాలో మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇంటర్వ్యూకి పిలిచారు అనేటువంటి భావన కలుగుతుందండి. ఇది లెందీ ప్రాసెస్ అనుకోకుండా దీనికి రిటర్న్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్లయితే అందరికీ కూడా సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఎంత నిజాయితీగా చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా రూమర్స్ అనేటువంటివి సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది అంగన్వాడీ టీచర్లకు కూడా 10th క్లాస్ బేసిస్ మీద ఇంటర్మీడియట్ బేసిస్ మీద ఆ స్టాండర్డ్లో అంగన్వాడీకి సంబంధించినటువంటి బేసిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బేసిక్స్ మీద అలాగే మహిళలు బాలలు పథకాల మీద మీరు గనక రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే అది చాలా అందుబాటులోకి చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేసినటువంటి అభిప్రాయం అభ్యర్థులకు కలుగుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని చూసుకుని మనకి ఇటు రిటర్న్ ఎగ్జామ్ అన్నా సరే అంటే డైరెక్ట్గా మార్క్స్ ద్వారానే ఇవ్వచ్చు, అదేవిధంగా మీకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే ఇవ్వచ్చు. అదేవిధంగా మీరేం కోరుకుంటున్నారు, డైరెక్ట్గా మార్కుల ద్వారా ఇవ్వాలనుకుంటున్నారా లేదా రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవ్వాలనుకుంటున్నారా అనేటువంటిది కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒకవేళ కనుక మనకి రికమెండేషన్ ఈ రిటర్న్ ఎగ్జామ్ గనక మనకి ప్రారంభమైనట్లయితే రిటర్న్ ఎగ్జామ్ ప్రకటించినట్లయితే ఖచ్చితంగా
మీకు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్లు ఆల్రెడీ అంగన్వాడీ పుస్తకం అనేటువంటిది మార్కెట్లో అందుబాటులోకి త్వరలోనే ఈ నెలాఖరు కల్లా రిలీజ్ అవుతుంది. అలాగే మీకు దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అనేటువంటిది కూడా నేను అందుబాటులోకి తీసుకొస్తాను. అయితే ఈలోపు నాకు ఎవ్వరూ కూడా ఫోన్లు చేయొద్దు, నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను. అదేవిధంగా మనకి అంగన్వాడీలతో పాటు టీచర్లు, హెల్పర్లతో పాటు ఈ వ్యవస్థని బలోపేతం చేయడానికి సూపర్వైజర్లు, సిడిపిఓలు అనేటువంటి వాళ్ళు అవసరమవుతారు. వీళ్ళు అవసరమవుతారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. మేబీ అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రకటన అనేటువంటిది ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్సు, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్సు, అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఏదో ఒక సమాచారము మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో బయటికి విడుదలయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇకపోతే డిపార్ట్మెంట్లో గ్రేడ్ 2 సూపర్వైజర్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే ఒక ప్రకటన అనేటువంటిది వస్తుంది. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సిడిపిఓ అంటే ఎవరైతే సిడిపిఓలకి, ఈఓలకి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి మనం లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశామో. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది సో సిడిపిఓ, ఈఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది నడుస్తుంది. ఒకవేళ అంగన్వాడీ టీచర్లకు కనుక రిటన్ ఎగ్జామ్ ఉన్నట్లయితే అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ బ్యాచ్ గురించి నేను వివరాలు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ సిడిపిఓ ఎగ్జామ్ అలాగే ఈఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తాను. మనకి లాంగ్ టర్మ్ కోచింగ్లో జూమ్ లైవ్లో క్లాసెస్ జరుగుతాయి. డైలీ మార్నింగు 6 AM నుంచి 7:30 AM వరకు మార్నింగ్ క్లాస్ ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ కూడా అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంప్లాయీస్కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈవినింగు 7:30 PM నుంచి 9:30 PM వరకు ఈవినింగ్ క్లాసెస్ జరుగుతాయి. సో పేపర్ 1, పేపర్ 2 మార్నింగ్ పేపర్ 2 జరుగుతుంది, ఈవినింగ్ పేపర్ 1 జరుగుతుంది. వైస్ వెర్సా కన్వీనియంట్ని బట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంటర్చేంజ్ అనేటువంటి అవుతాయి. సో ఒక పూట పేపర్ 1, ఒక పూట పేపర్ 2 అనేటువంటి జరుగుతుందండి. ఎవరైనా సరే మిస్ అయినట్లయితే అది మళ్ళీ రికార్డింగ్ క్లాసెస్ వినడం కోసం యాప్లో రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయండి. అంటే మీరు ఆల్రెడీ విన్నట్టు తర్వాత రెండోసారి రివిజన్ చేసుకోవచ్చు. ఇది మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో అప్లోడ్ చేయబడతాయి. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది సెకండ్. అలాగే మీకు డైలీ షార్ట్ నోట్స్, క్లాస్ నోట్స్ అండ్ క్లాస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్లు కండక్ట్ చేయబడతాయి. డైలీ టెస్ట్లు అంటే ఏ రోజు జరిగినటువంటి టాపిక్లు ఆ రోజు టెస్ట్లు కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. డైలీ టెస్ట్లు ఉంటాయి. ఇలాగ మనం స్టెప్ బై స్టెప్ ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటి చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ వ్యాలిడిటీ అనేటువంటిది అప్ టు ఎగ్జామ్, అంటే ఈ కోచింగ్ వ్యాలిడిటీ అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీకు సంవత్సరం పట్టినా సంవత్సరంన్నర పట్టినా అంత టైం పట్టదు. కానీ ఎగ్జామ్ వరకు కూడా కోచింగ్ కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు కూడా మీరు మళ్ళీ ఆఫ్లైన్కి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రత్యేకంగా ఫీజు పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఆఫ్లైన్కి ఆన్లైన్కి కలిపి ఇప్పుడే మనం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మళ్ళీ ఆఫ్లైన్లో కోచింగ్ అనేటువంటిది ఇవ్వబడుతుందండి. దీనికోసం మనకి 25,000 ఫీజుగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇది త్వరలో ఫీజు అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి మీరు త్వరలోనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫీజెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జాయిన్ అవ్వడం వల్ల ఒకటి ఫీజెస్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. రెండోది ఏంటి అంటే మీకు ఈ క్లాసెస్ అనేటువంటి ముందు నుంచి కూడా వినడం వల్ల నోటిఫికేషన్ వచ్చేసరికి దాదాపు 50 to 80% సిలబస్ కంప్లీట్ చేసేసుకుంటారు.
ఇది కంప్లీట్ చేసుకోవడం వలన మీరు చక్కగా ప్రిపరేషన్ చేయడం అనేటువంటి సాధ్యమవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవ్వండి. ఎవరైతే జాయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే జాయిన్ అవుతాను, నాకు ఇలా కోర్స్ డీటెయిల్ పంపించండి అని చెప్పి వాట్సాప్ చేసినట్లయితే నేను వివరాలు ఆల్రెడీ మీకు వివరాలు అవసరం లేదు, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అన్ని వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వివరాల ప్రకారం కోచింగ్ అనేటువంటి నడిపించడం జరుగుతుందండి. ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ రాకుండా ముందుగానే ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తారో వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అలాగే అంగన్వాడీ ఉద్యోగాలకు ఈఓ, సిడిపిఓ మరియు ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజము, సోషల్ స్ట్రక్చర్ అంటే సమాజ నిర్మితి, సామాజిక నిర్మితి అని కూడా అంటున్నారు. అది కూడా వర్డింగ్ అనేటువంటి తప్పు. అది మనకి సబ్జెక్ట్లో సమాజ నిర్మితి అనేటువంటి వర్డ్ రావాలి. కొంతమంది ఏకంగా సామాజిక నిర్మితి అనే పుస్తకాలు కూడా ప్రింట్ చేస్తున్నారు, ఆ వర్డ్ తప్పు. కాబట్టి సమాజ నిర్మితికి సంబంధించినటువంటి ఈ టాపిక్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోచింగ్ అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. అలాగే వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మన దగ్గర ఉంటుంది. మీకు ఏది కావాలన్నా సరే ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా సరే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో ఇదే విధంగా మీరు మరింత గైడెన్స్ పొందుతూ మన యొక్క ఛానల్ను ఉపయోగించుకుంటూ మీరు నా యొక్క గైడెన్స్, పర్సనల్ గైడెన్స్ తీసుకుంటూ మీరు ఉద్యోగార్థులుగా సఫలీకృతులు కావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.